ఇవాళ చాలా మంది దృష్టిలో అన్నం మానేయడం ఉపవాసం. అది ఉపవాసం కాదు, అశనము. నువ్వు ఒక జన్మలో వేరొకరికి పెట్టలేదు కనుక ఈ జన్మలో తినక దరిద్రం అనుభవిస్తున్నావు. కడుపు నిండా తినేస్తే కన్ను పడిపోతుంది కాబట్టి కన్ను పడిపోనంత సాత్వికమైన పదార్థం శరీరం నిలబడడానికి కావలసినంత ఈశ్వరానుగ్రహంగా తిని ఆ ఓపికతో శరీరం అద్యంకులకి ఇది ధర్మ సాధనం కాబట్టి భగవదారాధనం చెయ్యడం ఉపవాసము. అంటే సమీపమునందు, వసి అంటే నివసించుట, ఈశ్వరుని గుణముల యందు తాను మునుక వేయుట. జగద్గురు అయినటువంటి కృష్ణుడికి నమస్కరిస్తే అజ్ఞానం పోతుంది. ఇక్కడే ఇప్పుడే రక్షిస్తాడు. కృష్ణుణ్ణి నమ్ముకున్న వాడికి రక్షణ కలగకపోవడం అన్నది ఉండదు, అజ్ఞానం పోకపోవడం అన్నది ఉండదు. ఆయన గురువై అజ్ఞానాన్ని పోగొడతాడు, ఈశ్వరుడై మీ కష్టాన్ని పోగొడతాడు.